మీరు మమ్మల్ని గోస్ట్ వర్కర్స్ అని అంటున్నారు. మాకు ఇంకా విజ్ఞత ఉంది కాబట్టి మిమ్మల్ని మేము గోస్ట్ అనట్లేదు. మాకు పట్టిన పెద్ద గోస్టులు మీరు గోస్టులు, నిజమైన గోస్టులు. మేం కాదు, మేము ఈ కర్మాగారాన్ని కాపాడుతున్నాం, ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ 8:15కి 10-12 మంది ఉన్నాం. ఎండ విపరీతంగా కాస్తుంది. నా వెనకాతలు ఉన్న కామ్రేడ్ మాట్లాడుకుంటున్నాడు, ఇదేమి అంటే ఎండ కాస్తుంది కదా అని అనుకుంటున్నాం మేము మనసులో. ఆయన అన్నాడు 1500-1600 డిగ్రీల దగ్గర పనిచేస్తాం, ఈ 40 డిగ్రీలు మాకు ఏ పాటి, మేము ఖచ్చితంగా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పి ఆ కామ్రేడ్ అంటుంటే అనిపించింది. ఆయన చేసే పని అట 1500 డిగ్రీల దగ్గర ఉంటుందట. అది ఫ్రీజ్ అవ్వకూడదు, ఫ్లో తగ్గకూడదు, బీమ్ బయటికి రావాలి. ఆ సూట్ వేసుకుంటే గంటకు మించి ఉండలేరట ఆ సూట్ లో. పనిష్మెంట్ కింద ఆయన అక్కడ వేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి 40 డిగ్రీలు 50 డిగ్రీలు అయితే 1500 డిగ్రీల దగ్గరే పనిచేసి ఉత్పత్తిని తెస్తున్న కామ్రేడ్స్ మనం. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రోజు అక్కడ నిజంగానే చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు అంటుంటారు, కామ్రేడ్స్ వెళ్తున్నాం, మెయింటెనెన్స్ ప్రాపర్ గా లేదు, ఏ రోజు ఎవరు కాలిపోద్దో, ఎవరు చేయిపోద్దో, ఎవరు చచ్చిపోతామో, క్షేమంగా వస్తామన్న గ్యారంటీ లేదు. అటువంటి అధ్వానమైన స్థితిలో స్టీల్ ప్లాంట్ ఉంది. అయినా ఉత్పత్తిని తెస్తున్నాము అంటే పరోక్షంగా ప్రాణాలని పణంగా పెట్టి ఉత్పత్తి తెస్తున్నాము. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావాలి, ఈ విషయం మోడీ గారికి అర్థం కావాలి. తెల్లారు లెగిస్తే కామ్రేడ్స్ మీరందరూ స్థిమితంగా ఆలోచించండి.